ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమా టాక్స్. ఒక్క గ్లాసు పసుపు నీటితో ఈ చిన్న పరిహారం కనుక చేసినట్లయితే మీరు ప్రేమించే వ్యక్తినైనా సరే, మీరు కోరుకునే వ్యక్తినైనా సరే, మనం రహస్యంగా కొంతమందిని ఇష్టపడతా ఉంటాం, అలాంటి వ్యక్తినైనా సరే, లేదా భార్య భర్తను మార్చుకోవటం కోసమైనా, లేదా భర్త భార్యను మార్చుకోవటం కోసమైనా, ఎవరి కోసమైనా సరే ఈ పరిహారం చేసుకుంటే చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే ఈ పసుపు అనేది మనకి చాలా పవర్ఫుల్ అండి. చిటికెడు పసుపుతో మనకి ఏముందలే, పసుపులో అంతగా పనిచేసే అంత ఏముందలే అని చెప్పి మనం అనుకోవచ్చు. కానీ పసుపు అనేది చాలా పవిత్రమైనది, అలాగే చాలా పవర్ఫుల్, చాలా శుభకరమైనది. ఇప్పుడు మనకి ఏ పని చేసినా కూడా చూడండి, అది పూజలోనైనా, పెళ్లిలోనైనా, నోములోనైనా, దేనికైనా సరే పసుపు లేకుండా మనకి ఏ పని కూడా పూర్తి కాదనమాట. అంత ప్రత్యేకమైనది పసుపు. కాబట్టి ఈ పసుపుతో చేసేటటువంటి పరిహారం అనేది చాలా శక్తివంతమైనది. అలాగే పసుపు నీళ్ళు ఏంటంటే, పసుపుని మనం నీళ్ళల్లో కలిపినప్పుడు మనకేంటంటే ఆ గంగాదేవి ఆశీర్వాదం అనేది కూడా లభించి ఆ పరిహారం అనేది పూర్తిగా మనకు మంచి రిజల్ట్ అనేది రావడానికి చక్కగా సహాయపడుతుంది అనమాట. ఎందుకంటే నీళ్ళని ఏంటి మనము నారాయణుడిగా భావిస్తూ ఉంటాం అనమాట. అంటే నీళ్ళకు అంత శక్తి ఉంటది. మనకి ఏదైనా సరే నీళ్లు అనేవి చాలా మనకి మాట్లాడటానికి కూడా నీళ్ళు అనేవి మాట్లాడతాయి అంట. ఒక్కొక్క సందర్భంలో ఒక మనిషిని ఎంత ప్రత్యేకమైనటువంటి పరిస్థితుల్లోనైనా సరే ఒక్క గుక్కెడి నీళ్లు పోస్తే చూడండి, ఆ మనిషి ప్రాణాలు అనేవి వచ్చేస్తాయి అనమాట. అంత శక్తివంతమైనవి నీళ్ళు అనేవి. ఇలాంటి నీళ్ళని పసుపుని రెండు కలిపి కనుక మనం ఈ చిన్న పరిహారం చేసినట్లయితే మనకేంటంటే అవతల మనిషిలో మన మీద ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ, అంటే అప్పటిదాకా చాలా సంతోషంగా కలిసిమెలిసి ఉండి ఏదో ఒక కారణం, అది వాళ్ళు తప్పు చేసి ఉండొచ్చు, ఒకవేళ పొరపాటున మన సైడ్ నుంచి కూడా ఒక్కొక్కసారి తప్పులు అనేవి జరుగుతూ ఉంటాయి. అలాంటి తప్పులు జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే పూర్తిగా దూరం అయిపోతా ఉంటారనమాట. మనం ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా సరే వాళ్ళు ఒకే మొండి పట్టుకొని కూర్చుంటారు. నువ్వు మాకు వద్దు, అసలు నువ్వు మాకు అవసరం లేదు, నిన్ను చూస్తేనే మాకు అసహ్యం వేస్తుంది, ఎన్నాళ్ళు ఏదో తెలియక మాట్లాడాము, ఇప్పటికైనా మాకు కళ్ళు తెరుచుకున్నాము, నువ్వు వద్దు వద్దు వద్దు, ఇదే మాట. అలాంటి వాళ్ళనేమో మనము సిన్సియర్గా ఇష్టపడతా ఉంటాం కాబట్టి మనం వాళ్ళని వదులుకోలేము. ఒక సైడ్ నుంచి వద్దని, ఒక సైడ్ నుంచి కావాలని. కాబట్టి అలాంటి మనుషులను మనం సొంతం చేసుకోవాలంటే ఇక మాటలు చెప్పిన విననప్పుడు ఇలాంటి పరిహారాలు అనేవి చాలా బాగా పనికొస్తాయి అన్నమాట. కాబట్టి మీరు నమ్మకంతో చేయండి. మీరేం చేస్తారంటే ఒక గాజు గ్లాస్ తీసుకోండి. గాజు అనేది కూడా చాలా పవిత్రమైనదండి. ఇక్కడ స్టీల్ గ్లాస్ కానీ, ఇత్తడి కానీ ఇలాంటివి తీసుకోకూడదు. ఇలాంటివి తీసుకుంటే ఏంటంటే మనకు పరిహారం అనేది పనిచేయదు అనమాట. కాబట్టి గాజు గ్లాస్ ఉంటుంది కదా, గాజు గ్లాస్ తో చక్కగా ఎవరు తాగని నీళ్లు, పిల్లలు ఎంగిలి చేసి అక్కడ పెడతా ఉంటారు, అట్లా ఎంగిలి కాని నీళ్లు అలాంటివి తీసుకోకుండా ఫ్రెష్ గా ఉండే వాటర్ తీసుకోండి అనమాట. అంటే ట్యాప్ లో వాటర్ అప్పటికప్పుడు పట్టుకోవటం, లేదా నిండుకొండ నీళ్లు కానీ అలాంటివి తీసుకొని చక్కగా గాజు గ్లాస్ తో తీసుకొని మీరేం చేస్తారంటే అందులో ఒక చిటికెడు పసుపు వేసేసి నీళ్లు తిప్పేసేయండి. స్పూన్ తో చక్కగా తిప్పేసేయండి. మనకేంటంటే కలిసిపోతాయి అనమాట. పెద్ద గ్లాస్ మరీ నిండా తీసుకోమాకండి. మనకు పరిహారానికి ఏంటంటే గ్లాసు నిండా పొర్లిపోయేటట్టుగా నీళ్లు తీసుకుంటే నీళ్ళు అనేవి కింద పడితే ఆ పరిహారం అనేది పనిచేయదు. కాబట్టి కొంచెం వెలితిగా తీసుకోండి. వెలితిగా తీసుకొని కొంచెం పసుపు వేసి చక్కగా తిప్పేసేసి, మనకు అందరికి ప్రతి ఒక్కరికి ఇంట్లో తులసి మొక్కలు ఉంటాయి కదా, 2 తులసి ఆకులు కూడా తీసుకొని ఆ నీళ్ళల్లో వేసేసేసి మీరేం చేస్తారంటే మీ ఇష్ట దైవం ముందర ఎవరి ముందరైనా సరే పూజ చేసుకొని, లేకపోతే పూజ కుదిరితే పూజ చేసుకోండి, ఇష్ట దైవం ముందర పెట్టుకొని ఇట్లాగా మీ కోరిక చెప్పుకోండి. అంటే మేము ఇట్లా కలిసి ఉన్నాము, ఇట్లాగా రకరకాల కారణాల వల్ల మేము దూరం అవ్వాల్సి వచ్చింది, వాళ్ళు మొండి పట్టుకొని కూర్చున్నారు, వాళ్ళు మాతో మాట్లాడము అంటున్నారు, మాకేమో ఆశ చచ్చిపోతుంది, మాకు కావాలి, వాళ్ళు లేకపోతే వాళ్ళ లైఫ్లో మేము ఇంకొకరిని ఊహించుకోలేము అని చెప్పేసి కావాలి అని చెప్పేసి మీ ఇష్ట దైవం ముందర పెట్టుకొని దండం పెట్టుకొని చక్కగా మీరేం చేస్తారంటే ఇక ఆ నీళ్ళని ఒక నైట్ మొత్తం అక్కడే ఉంచేసేయండి. ఆ పూజా గదిలోనే ఉంచేసేయండి ఆ నీళ్లు. లేదా ఒకవేళ పూజ చేయటానికి కుదరదు అని అనుకుంటే మామూలుగానైనా సరే నీళ్లు చక్కగా స్నానం చేసేసి గ్లాసులో ఇట్లాగే వెల్తిగా నీళ్లు తీసుకొని పసుపు కలిపేసేసి 2 తులసాకులు ఉంటే తులసాకులు వేసుకోండి, లేకపోయినా పర్వాలా, కొట్టి పసుపు నీళ్ళు అయినా సరిపోతాయి అనమాట మనకి. మామూలుగా ఇక మీరేం చేస్తారంటే మీరు ఇక ఒక హాల్లో పెట్టేసేయండి. ఆ గ్లాసును మూలన ఏదో ఒక మూలన పెట్టేసేసేయండి. పూజ చేస్తే అట్లా దేవుడి ముందర పెట్టండి, పూజ చేయకపోతే హాల్లో పెట్టండి. అట్లా పెట్టేసేసి ఏం చేస్తారంటే ఒక నైట్ మొత్తం అక్కడే ఉంచేసేయండి. దేవుడి ముందర పెడితే దేవుడి ముందర ఉంచేసేయండి నైట్ మొత్తం, లేదా హాల్లో పెడితే హాల్లో పెట్టేసేయండి నైట్.
ఇక అట్లా చేసుకొని మీరు ఇక నైట్ మొత్తం అలాగే ఉంచేసేసి మీ మనసులో సంకల్పం చెప్పుకొని పెట్టండి పెట్టేటప్పుడు ఎక్కడైనా సరే. ఎందుకంటే మనకు ప్రకృతి కూడా మనకు పంచిపోతాలన్నీ కూడా మన బాధను అనేవి వింటాయి. మన కోరికలో న్యాయం ఉన్నప్పుడు అన్నీ కూడా మనకు వింటాయి అన్నమాట. కాబట్టి ఇక అలా చక్కగా కావాలనుకొని ఇక పెట్టేసేసి తెల్లారేదాకా ఉంచి తెల్లారినాక మీరేం చేస్తారంటే ఆ నీళ్ళని తీసుకొని ఏదన్నా పచ్చని చెట్టు మొదట్లో పోయండి. అది తులసి చెట్టు మొదట్లోనైనా, మీ ఇంటి ముందర కుండీల్లోనైనా, లేదా బయట ఏమన్నా ఉన్నా కూడా అట్లాగా పచ్చని చెట్టు మొదట్లో ఎవరు తొక్కని చోట ఆ నీళ్లు పోసేసేయండి. అలా చేయటం వల్ల ఏంటంటే మనకి ఇంట్లో ఉన్నటువంటి మన మీ ఇద్దరు కలవకుండా ఉండటానికి ఏదైతే నకారాత్మక శక్తులు అనేవి ఉంటాయో వాటన్నిటిని ఆ నైట్ అనేది మనం ఇంట్లో ఉంచడం వల్ల ఆ నెగిటివ్ ఎనర్జీని మొత్తం లాగేసేస్తాయి అనమాట. ఆ నీళ్లు లాగేసేసి అవతల మనుషుల్లోని కూడా మార్పు రావటానికి, వాళ్ళే మెసేజ్ చేయటానికి, వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయని వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయటానికి, బ్లాకుల్లో పెట్టిన నెంబర్స్ తీసేయటానికి, ఇలాంటివి అన్ని అవతల సైడ్లో నుంచి మార్పు వచ్చేటట్టుగా మనకి మన కష్టానికి మన ప్రేమకు రిజల్ట్ వచ్చేటట్టుగా ఈ పసుపు నీళ్లు పరిహారం అనేది చాలా బాగా పనిచేస్తుందండి. కాబట్టి మీరు చాలా నమ్మకంతో చేయండి, రహస్యంగా చేయండి. ఇట్లా ఒకవేళ చూసిన ఆ గ్లాసు మేము దీనికోసం చేసాము, దీనికోసం పెట్టామని చెప్పమాకండి. ఏదో అనుకొని పెట్టుకున్నాం అనుకొని చెప్పండి, కానీ ఇలా అని చెప్పొద్దు. ఎందుకంటే చెబితే పరిహారం అనేది వేస్ట్ అయిపోయింది. ఈ పరిహారం వచ్చేసేసి మీరు ఈ విడి రోజుల్లో ఎప్పుడు చేసుకున్నా పర్వాలా. ఇంకా మీకు మంచి రిజల్ట్ రావాలనుకుంటే శనివారం చేసుకోండి. శనివారం చేసుకోవటం వల్ల ఏంటంటే మనకి శనిదేవుని అనుగ్రహం కూడా కలిగి మన జాతకంలో ఉన్నటువంటి ఏమైనా దోషాలు మనం కలవకుండా ఉండటానికి ఏవేవైతే అడ్డుపడుతున్నాయో వాటన్నింటినీ ఆ శనిదేవుడే తొలగించి మనం కావాలనుకున్న కోరికను తీర్చడానికి, మనం కావాలనుకున్న వ్యక్తులు మన దగ్గరకు రావటానికి మనకు ఆ శనిదేవుని అనుగ్రహం కూడా కలిగిద్ది అనమాట. కాబట్టి మీరు ఖచ్చితంగా చేయండి, మీకు మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఈ పసుపు కానీ నీళ్లు కానీ ఇందులో పవిత్రమైన ఆ గంగాదేవి ఆశీర్వాదం, నీరు లేకుండా ఈ భూమి మీద ఏమీ లేదు. అన్ని రకాలుగా మనకు మంచి ఫలితము, మంచి రిజల్ట్ అనేది వచ్చింది. ఒక్కొక్కసారి రిజల్ట్ రాదు అని చెప్పి చాలా మంది అనుకుంటారు. ఎందుకంటే రిజల్ట్ వచ్చిన వాళ్ళు కూడా అంతే మంది ఉన్నారు, రాదు అనుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఒక్కొక్కసారి ఏంటంటే కొంచెం లేట్ అయ్యిద్ది, ఒక్కొక్కరికి తొందరగా అయ్యిద్ది. అది ఆ సమస్యను బట్టి, ఆ మనిషిని బట్టి కొంచెం లేట్ అయ్యిద్ది అనమాట. ఇప్పుడు మనం ఏమైనా ఫుడ్ తిన్నా అది అరగటానికైనా కొంచెం టైం పట్టాలిగా, అట్లాగే కొంచెం టైం పట్టిద్ది. ఆ టైం బట్టి వాళ్ళ దగ్గర నుంచి రిజల్ట్ వచ్చేదాకా మనం ఆగాలి, కానీ తొందరపడి పెట్టంగానే రావాలి చేయాలి ఇట్లా అనుకుంటే అది పొరపాటు అయ్యిద్ది అనమాట. మొండి మనుషులు మొండి సమస్య అయినప్పుడు కొంచెం లేట్ అయ్యింది, అవతల వాళ్ళు కొంచెం సున్నితమైన వాళ్ళు అయినప్పుడు కొంచెం తొందరగా రిజల్ట్ వచ్చింది, కానీ రిజల్ట్ మాత్రం వచ్చింది. చక్కగా మీరు నమ్మకంతో చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.